అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పేరు ప్రలంబుడి పన్నాగం. ఇంకా కథ మొదలు పెట్టేద్దామా మరి? ఒకసారి కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు కాగా రెండో జట్టుకు కృష్ణుడు నాయకుడు. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముణ్ణి ఓ చెట్టు చాటుకు తీసుకెళ్లి, అన్నయ్య, ఈవేళ గోపబాలురలో ప్రలంబుడు అనే రాక్షసుడు మాయారూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామనే వచ్చాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. వాణ్ణి నేను నా జట్టులో పెట్టుకుని 1000 కళ్లతో కనిపెడుతూ ఉంటాను. వాణ్ణి నీ జట్టులోకి కోరవద్దు అని చెప్పాడు. ఆ తరువాత ఏం జరిగిందనే పూర్తి కథ యొక్క లింక్ కింద రిలేటెడ్ వీడియోస్ బాక్స్ లో ఉంటుంది. దయచేసి వినేయండి ఫ్రెండ్స్.